నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులను ఆశీర్వదించిన ప్రధాని మోడీ. ముంబైలోని శుభ ఆశీర్వాద్ వేడుకల్లో హాజరైన మోడీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులను పలకరించిన మోడీ. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడోసర్లో పార్క్ వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని లేఖలో పేర్కొన్న శర్మ, పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. తల్లికి వందనం పథకంపై వస్తున్న పుకార్లపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని ఉద్ఘాటన. వీకనెక్ట్ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు ఆషాఢసాల సమర్పణ. భారీ ఊరేగింపుగా తరలివచ్చిన వీకనెక్ట్ రక్త బృందం. దుర్గమ్మ దయతో తమ వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగాలని ఆకాంక్ష. అంగరంగ వైభవంగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా శుక్రవారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీవించారు. శనివారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ అంబానీ తండ్రి, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులందరినీ ప్రధాని మోడీ పలకరించారు. తన కొడుకుని ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రధాని మోడీకి ముఖేష్ అంబానీ సాదర స్వాగతం పలికారు. జియో వరల్డ్ సెంటర్ లో శుభ ఆశీర్వాద్ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, షిఫా అధ్యక్షుడు జియానీ ఇన్వాన్ తో పాటు అంతర్జాతీయ ప్రముఖులు విచ్చేశారు. కాగా జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుక జరిగింది. ఇవాళ గ్రాండ్ రిసెప్షన్ తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి. పరిపాలనకు కొత్త అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మూడోసర్ల వద్ద జీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖలో పేర్కొన్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే మూడోసర్ల పార్క్ 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని
జీవీఎంసీ ఆ పార్కులో భవన నిర్మాణానికి సిద్ధమవుతుందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ మూడోసార్లు ఓ పార్కును పరిరక్షించాలని శర్మ కోరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖపై పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులకు వివరణ కోరారు. మూడోసార్లో పార్క్ వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని అధికారులకు నిర్దేశించారు. అయితే మూడోసార్లో వద్ద నిర్మాణాలేవీ చేపట్టడం లేదని, అలాంటి ప్రతిపాదనలేవీ లేవని జీవీఎంసీ అధికారులు పవన్ కు తెలియజేశారు. టీడీపీ కూటమి తీసుకొచ్చిన తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి స్వస్తి పలికామంటూ అవాస్తవాలు రాస్తున్నారంటూ అని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు ప్రెస్ మీట్ లో ప్లే చేస్తుండడం పట్ల నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో సమయంలో వైఎస్ భారతి కూడా అమ్మఒడిపై ఇదే రీతిలో ప్రచారం చేస్తున్న వీడియోను తుమ్మల తన ప్రెస్ మీట్ లో ప్లే చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులే అయ్యిందని, పథకం అమలుకు విధి విధానాలపై ఆలోచిస్తున్నామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లికి వందనం ఓ పథకం పండుగలా నిర్వహిస్తామని, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని ఉద్ఘాటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తమదని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే, ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 7,000 రూపాయలు. ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. తాజాగా బదిలీ అయిన వారిలో పలు జిల్లాల ఎస్పీలు కూడా ఉన్నారు. అయితే పలువురికి ఇంకా పోస్టింగ్ వేయలేదు. వారిని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐపీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పల్నాడు ఎస్పీ మల్లికా ఖర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ దంపతులని తెలిసిందే. తాజా బదిలీలో వకుల్ జిందాల్, మల్లికా ఖర్గ్ ను విజయనగరం ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండ్ గా నియమించారు. పరమైన బదిలీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో 2 డీసీపీలు బదిలీ అయ్యారు. శాంతి భద్రతల విభాగం డీసీపీ ఆదిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో గౌతమ్ విశాల్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్ డీసీపీ కె శ్రీనివాసరావు పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు.
అంతటా వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు నమోదైన వివరాల ప్రకారం సగటు వర్షపాతం 12.17 మిల్లీమీటర్లుగా ఉంది. విజయవాడ సెంట్రల్ పశ్చిమ 27.2, విజయవాడ తూర్పు 26.8, విజయవాడ ఉత్తరం 26.4, విజయవాడ గ్రామీణ మండలం 26, పెనుగంచిప్రోలు 14.2, వత్సవాయి 13.2, తిరువూరు 12.8, ఇబ్రహీంపట్నం 11.8, నందిగామ 11, వీరులపాడు 10.2, కంచికచర్ల 8.2, జగ్గైపేట చందర్లపాడు 5.4, ఏకొండూరు 4.2, గంపలగూడెం జీ కొండూరు 3.2, విసన్నపేట 2.8, రెడ్డిగూడెం 2.2, మైలవరంలో 2 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. అమ్మల కన్నా అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు ఈ కనెక్ట్ విజయవాడ నేతృత్వంలో వ్యాపారులంతా ఆషాఢ సారెను సమర్పించారు. భారీ ఊరేగింపుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. దుర్గమ్మ దయతో తమ వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసంలో పవిత్ర సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా వీ కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర సారె సమర్పణ జరిగింది. బ్రాహ్మణ వీధిలోని బుద్ధువారి శివాలయం నుండి ఊరేగింపుగా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి 101 రకాల పవిత్ర సారెను అమ్మవారికి సమర్పించారు. మహామండపం 6వ అంతస్తులో జరిగిన ఈ సారె సమర్పణ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వీ కనెక్ట్ విజయవాడ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వ్యాపారులమంతా కలిసి ఐక్యంగా దుర్గమ్మకు 101 రకాల సారెను అందజేశామన్నారు. దుర్గమ్మ దయతో తమ వ్యాపారాలు మరింత పెంపొందించాలని వారు ఆకాంక్షించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యాపారుల కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారెను సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీ కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ తరపున అమ్మవారికి ఆషాఢ మాస సారె తీసుకెళ్తున్నామండి. మా గ్రూప్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అమ్మవారికి మొత్తం దగ్గర 108 ప్లేట్లతో స్వీటు, హాటు, గాజులు, అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ మొత్తం అన్నీ కలిపి మా బిజినెస్ గ్రూప్ తరపున విత్ ఫ్యామిలీస్తో అందరం కలిసి బుద్ధవారి గుడి దగ్గర ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సారె కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాము. సక్సెస్ఫుల్గా అందరం కలిసి వాన పడుతున్నా కూడా, ఇంత పెద్ద వాన పడుతున్నా కూడా తెల్లవారుజాము నుంచి అందరూ ఆ టైంకి కరెక్ట్గా చేరి ఒక చోటకు చేరి రాఘవేంద్ర స్వామి గుడి దగ్గరికి చేరి అందరం ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి తీసుకెళ్తున్నామండి. నా పేరు సాయిబాబు. ఈ వీ కనెక్ట్ బిజినెస్ గ్రూప్కి ఫౌండర్ అండ్ CEO సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అతివేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు లేవని, సుమారు 1,00,000 కోట్లు వడ్డీ లేని నిధులు రాష్ట్ర ఖజానాకు రాబోతున్నాయని స్పష్టం చేశారు. 4వ డివిజన్ ఫిలిం కాలనీలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి 19.99 లక్షల నిధులతో శంకుస్థాపన పనులు నిర్వహించారు. అనంతరం కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు లేవని, సుమారు 1,00,000 కోట్లు వడ్డీ లేని నిధులు రాష్ట్ర ఖజానాకు రాబోతున్నాయన్నారు. వాటితో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. అనంతరం ఫిలిం కాలనీలోని జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యధిక మెజార్టీలతో కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు. వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనివ్వలేదన్నారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైకాపా నాయకులు డివిజన్ ఓటర్లను పక్క డివిజన్ కు మార్చి గందరగోళం సృష్టించారన్నారు. డివిజన్ లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తారన్నారు. కాలనీ పెద్దలు ఎస్ వెంకటేశ్వరరెడ్డి, నర్రా శ్రీనివాసరావు, సాయిరాం, చెన్నుపాటి ప్రసాద్, బత్తిన కిషోర్, గద్దెరామ్ మిషన్ పాల్గొన్నారు. ఎన్నికలు ఒక విచిత్రమైన ఎన్నికలండి. నేను 8 ఎలక్షన్లు చూశాను. బట్ ఈ ఎలక్షన్లో జరిగిన ఎన్నికల విధానం చాలా విచిత్రం. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆ మాట అన్నారు, ఈ ఎలక్షన్ ఒక విచిత్రంగా జరిగిందంటే అంతా మీ శ్రమే సార్, మీరు ఆ ఎండల్లో ఆ విధంగా మీటింగ్ చెబుతుండే తట్టుకోలేకపోయారు. ప్రధానంగా మహిళలు సేనాపతులుగా ప్రవర్తించి ఈ యుద్ధాన్ని చేసిన వాళ్ళు మహిళలు అని చెప్పి ఆయన చెప్తే చాలా ఆనందపడ్డారు. సో ఆ విచిత్రమైన ఎన్నికలు సరే, మేము ఎక్కడ కొండల మీద తిరుగుతున్నప్పుడు ఏ కొండలైతే మా సొంతం అనుకున్నారో అక్కడ నేను అందరితో మా వాళ్ళతో చర్చిస్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్తే ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు అన్న మాట అనలేదు. ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళేమో కొండలన్నీ మాయ అంటున్నారు. అది ఇక్కడ ఎట్లా ఉంటే బయట ఎట్లా ఉంటుంది పరిస్థితి, అది డిపాజిట్ వస్తుందా వైఎస్ఆర్సీ పార్టీగా అని కూడా నేను చాలా సందర్భాల్లో నా సన్నిహితులతో అన్నప్పుడు నా సన్నిహితులు ఏమన్నారంటే వాళ్ళందరికీ అట్టాగే మాట్లాడుతున్నారులేండి,
అవి మనం పట్టించుకోవద్దు, మన కాదు మన శ్రమ మనం పడాలని చెప్పేవాళ్ళు. నేను కూడా అదే ఒపీనియన్ ఉన్నాను. అంటే ఇవాళ ఈ ఎలక్షన్లో గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదా నియంత్రణతో పోకళ్ళు కానివ్వండి ప్రజలకు తెలియజేస్తారనే ఉద్దేశంతో కూడా ఆ ప్రోటోకాల్ నిబంధనలు పాటించుకోకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాలకపక్ష కార్పొరేషన్లో కూడా మరి నియంత్రణతో విధంగా వ్యవహరించింది. అయినప్పటికీ కూడా మా వంతు కృషిగా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కాకుండా అరవతల రోడ్డు కూడా మా కాళ్ళు నీళ్లుంటే ఆ రోజున కమిషనర్ గారికి అన్ని కూడా ఫోటోలు పెట్టడం, ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళటం, శానిటేషన్ పరిస్థితులు కూడా ఎవరన్నా ఆయన కంప్లైంట్లు ఇచ్చినా, వాటర్ కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఆ రోజున మేము రెస్పాండ్ అయ్యి మరి కమిషనర్ గారి నోటీసులో పెట్టడంతో ఏ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలాదాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరరావు జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కులాలను దూషించడం హేయమని ఇప్పటికే ఈ విషయమై డీసీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలాదాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పైలాదాసు అజ్ఞాన చర్య పరాకాష్టానికి చేరిందన్నారు. నిన్న బ్రాహ్మణ సంఘాలు డీజీపీకి ఈ విషయమై ఫిర్యాదు చేశాయని పైలాదాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించాలని కోరారు. బ్రాహ్మణ మహిళలను వేశ్య అనటం దారుణమని విచారం వ్యక్తం చేశారు. మహిళలపై అగౌరవంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలాదాస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ యువకులందరూ కలిసి వెళ్లి పైలాదాస్ కి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బ్రాహ్మణ కులాలను దూషించడం హేయమని, రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి సంఘటన విద్రోహ శక్తులను పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో బ్రాహ్మణ పెద్దలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కర్మలు చేసేటువంటి వాళ్ళందరినీ, అర్చక పురోహితులందరినీ కూడా అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షస జాతిని మనం చూస్తూ ఉన్నాం. అదే ఈరోజు కూడా వారి అంశతో ఈరోజు కూడా ఈ దాస్పైల అనేటువంటి వాళ్ళ యొక్క రూపంలో ఇవాటికి కూడా వాళ్ళందరి యొక్క బీజాలు, రాక్షస బీజాలు ఇవాటికి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో అన్ని కులాలు సమానమే, అందరూ కూడా ఆ భగవంతుడిని సేవించవచ్చు, అందరూ కూడా అధికారంలోకి రావచ్చు, అందరూ కూడా గౌరవాన్ని పొందొచ్చు అని చెప్పినటువంటి ఏకైక కులం బ్రాహ్మణ కులం. పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవి కేవలం ఒక కులానికి మాత్రం సంబంధించినవి కాదు, ఒక వర్గానికి సంబంధించినవి కాదు. ఎవరైనా తన జ్ఞానం ద్వారా వారందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని చెప్పినటువంటి ఏకైక వర్గం బ్రాహ్మణ వర్గం. ఎందుకంటే మనం గనక చూసినట్లయితే, కాకపోతే ఇది సరైనటువంటి విధానం కాదు. బ్రాహ్మణ పుట్టింది మొదలుకొని గిట్టింది వరకు కూడా ఈ బ్రాహ్మణి అవసరం లేకుండా ఎవరికి నడవదు. ఈవెన్ బ్రహ్మజ్ఞానం సంపాదించుకునేటువంటి వాడు కూడా ఈ ధర్మాన్ని విడిచిపెట్టలేడు. మరి ఆయన ఎంతకాలం నుంచి చూశాడో, బ్రాహ్మణ వేద పండితులందరూ ఈ విధంగా వెళ్తే వాళ్ళ స్త్రీలందరూ ఇంకొక రకంగా వీళ్ళు జీవనం చేస్తున్నారు అనేటువంటిది మొత్తం కలిపి ఆయన వయస్సు ఎంత ఉంటుంది, ఆయన ఎన్నాళ్ళ నుంచి చూశాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ విధంగా పలుకు ప్రలాదనం, ఈ విధంగా ప్రలాదనంగా మాట్లాడటం అనేటువంటి కరెక్ట్ కాదు. అతని యొక్క ధోరణి అతనికే గుణపాఠం చెబుతుంది. ఈ సందర్భంగానే నిన్న డీజీపీ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులను ఆశీర్వదించిన ప్రధాని మోడీ. ముంబైలోని శుభ ఆశీర్వాద్ వేడుకల్లో హాజరైన మోడీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులను పలకరించిన మోడీ. రిటైల్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడసర్లో పార్క్ వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని లేఖలో పేర్కొన్న శర్మ. పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. తల్లికి వందనం పథకంపై వస్తున్న పుకార్లపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని ఉద్ఘాటన. వీకనిక్
ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు ఆషాఢసాల సమర్పణ. భారీ ఊరేగింపుగా తరలివచ్చిన వి కనెక్ట్ రక్త బృందం. దుర్గమ్మ దయతో తమ వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగాలని ఆకాంక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.